పెద్ద నోట్ల రద్దు తర్వాత అధినేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. జనం నోటు కష్టాలు ఓవైపు, నేతల నోటు మాటలు మరోవైపు. మొత్తంగా మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రధాని మోడీ భవిష్యత్ భారతదేశం అర్ధరహితంగా మారాలి అంటుంటే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ ఆలోచనే అర్ధరహితం అంటున్నారు. ఇంతకీ ఎవరి మాట నెగ్గబోతోంది? 45 రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న పెద్ద నోట్ల రద్దు, 60 సార్లు నిర్ణయాలు మార్చుకున్న ఆర్బీఐ, 5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు మూత, 10,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ పట్టివేత, 13 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్. ఇది గడిచిన నెలన్నరలో అంకెల్లో భారతదేశం. ఆ సేతు హిమాచలం నోట్లు లేక నరకయాతన పడుతుంటే మరోపక్క అధినేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఒక్క 2000 నోటు కోసం సామాన్యుడు బ్యాంకుల ముందు కళ్లు తిరిగేలా, కాళ్లరిగేలా పడిగాపులు కాస్తుంటే అటు బడాబాబుల దగ్గర మాత్రం కోట్లకు కోట్లు కొత్త నోట్ల కట్టలు దర్శనమిస్తున్నాయి. నేరుగా మింటు నుంచే ఇంటికెళ్లినట్లుగా కొన్ని నోట్లు తళతళ్లాడిపోతున్నాయి. 10 రోజుల్లో తీరిపోతాయన్న సామాన్యుడి కష్టాలు మరో 10 నెలలైనా తీరేలా కనిపించడం లేదు. ఇక బ్యాంక్ అధికారుల చేతివాటాలు, ఖాకీల అక్రమాల క్రమాలు, రాజకీయ నేతల అవినీతి విశ్వరూపాలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. తాజాగా తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు దగ్గరే అన్ని 100 కోట్ల ఆస్తులు బయటపడడం చూస్తుంటే సామాన్యుడికి మతిపోతోంది. ఇటు చూస్తుంటే మరో వారం రోజుల్లో డెడ్ లైన్ ముగిసిపోను. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఇదిలా ఉంటే నోట్ల రద్దు తర్వాత ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం మీద విమర్శల దండయాత్ర ప్రారంభించాయి. నోట్ల రద్దు అంశాన్ని అనాలోచిత నిర్ణయంగా చెప్పుకుంటూ వస్తున్న ప్రతిపక్షాలు ప్రజల సమస్యలను సాక్ష్యంగా చూపించి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయి. మోడీ ముందు వెనుక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నారని, ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయకుండా నోట్ల రద్దు అమలు చేశారని దుమ్మెత్తిపోశారు. ఇక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే ఏకంగా ఢిల్లీలోని ఏటీఎంల దగ్గరికెళ్లి క్యూ లైన్లో నిలబడి అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నోట్లు విత్డ్రా చేయడానికి ఎంత కష్టంగా ఉందో స్వయంగా చూసిన ఆయన మోడీ మీద అంకెల రంకెలేశారు. लोग कह रहे हैं बहुत तकलीफ हो रही है, यहाँ 3-3 दिन से खड़े हैं, उनको पैसा नहीं मिला है, पानी की सुविधा नहीं है और यहाँ से कैंसर पेशेंट को बाहर फेंक दिया है, तो लोगों को तो बहुत मुसीबत हो रही है, बहुत मुश्किल हो रही है. देखिए, जो बिल्कुल बिना प्लानिंग की नरेंद्र मोदी जी ने ये काम किया है और जो सच्चे ब्लैक मनी के लोग हैं, जो बड़े बड़े लोग हैं, वो तो यहाँ पे लाइन में कोई नहीं दिखाई दे रहा है. మరోపక్క నోట్ల రద్దు నిర్ణయం జరిగిన తర్వాత తన మాటలు చెప్పడం తప్ప జనం గోడు పట్టించుకోలేదని ప్రధాని మోడీపైన విమర్శలు చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రధాని మోడీ మీద మాటల తూటాలు పెంచారు. యూపీఏ హయాంలో ప్రధానిగా ఉన్న టైంలో పెద్దగా నోరెత్తి మాట్లాడని మన్మోహన్ సింగ్ కూడా నోట్ల రద్దు విషయంలో మోడీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. వచ్చే నెల 19న జరగబోయే పార్లమెంటరీ స్థాయి సంఘం ముందు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కూడా హాజరవుతారు. ఈ సమావేశంలో నోట్ల రద్దు నిర్ణయానికి ముందు కేంద్రం ఆర్బీఐకి తగిన సమయం ఇచ్చిందా లేక హడావుడిగా నిర్ణయం తీసుకుందా అని మన్మోహన్ సింగ్ ఆర్బీఐని ప్రశ్నించనున్నారు. ఒకవేళ ఆ సమావేశంలో ఉర్జిత్ ఆశావాహ సమాధానం ఇవ్వకపోతే కేంద్ర సర్కార్ చిక్కుల్లో పడ్డట్టే. గడిచిన 45 రోజులుగా ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఎన్ని ముక్తకంఠంతో మోడీ మీద విమర్శలు చేస్తున్నా కనీసం రియాక్ట్ అవ్వని మోడీ రీసెంట్ గా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మాత్రం స్పందించారు. దీంతో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మెల్లగా విమర్శలతో మొదలైన మోడీ, రాహుల్ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరి ఢిల్లీలో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. యూపీ, పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న వీళ్ళిద్దరు మాత్రం మాటల తూటాలు పేల్చుకోవడం ఆపడం లేదు. తాను మాట్లాడితే భూకంపం వస్తుందన్న రాహుల్ తీరా ఆయన విమర్శలు చేశాక ఇదేనా భూకంపం అంటూ మోడీ ఎద్దేవా చేయడం పాలిటిక్స్ లో తాజా సంచలన విషయాలైపోయాయి. 100% if they allow me to speak in parliament,
you will see what an earthquake is going to come. उनके एक युवा नेता है और बोलना शुरू किया है, मेरी खुशी का कोई पार नहीं है। न बोलते तो बड़ा भूकंप आ जाता था और देश को इतना बड़ा भूकंप झेलना पड़ता, ये देश 10 साल तक उभर नहीं सकता था। మొత్తంగా ఇద్దరి మధ్య మాటల తూటాలు ఒక ఎత్తైతే దగ్గర పడుతున్న డెడ్ లైన్ మరో ఇది. పెద్ద నోట్ల డిపాజిట్లకు మరో వారం రోజులే గడువు ఉండడం, ఇప్పటికే ఆర్బీఐ గడిచిన 45 రోజుల్లో 60 సార్లు పిల్లి మొగ్గులు వేయడం, ఇవన్నీ చూస్తుంటే వచ్చే వారం రోజుల్లోగా ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మరెన్ని మాటల తూటాలు పేరుతాయో అన్న టెన్షన్ పెరిగిపోతోంది. స్టోరీ బోర్డ్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఇన్నాళ్ళు రాహుల్ అంటే పప్పు అంటూ విమర్శలు చేసిన పాలక పక్షానికి ఇప్పుడు ఆయన మాటల మిస్సైల్లా కనిపిస్తున్నాడు. అటు సభలో ఇటు బయట రాహుల్ గాంధీ మాటలతోనే పొలిటికల్ హీట్ ఎలా పుట్టిస్తున్నారు. ఇన్నాళ్లు పట్టించుకోని మోడీ రాహుల్ మాటలకు మాత్రం ఎందుకు అంతలా కౌంటర్లు ఇస్తున్నారు? ఇన్నాళ్లు పట్టించుకోని రాహుల్ గాంధీని ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ గా పట్టించుకుంటున్నారు? అసలు ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఎక్కడికి తీస్తుంది? నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన మోడీ వెంటనే జపాన్ వెళ్లిపోయారు. ఆ టూర్ నుంచి తిరిగి వచ్చాక పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తప్పైతే తనను ఉరితీయాలంటూ ఘాటుగా స్పందించారు. తన నిర్ణయంతో ఆర్థికంగా అవినీతి లేని స్వచ్ఛ భారత్ ను చూస్తామంటూ ఆనందంగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ప్రధాని పెద్దగా ఈ అంశం మీద స్పందించలేదు. మరోపక్క ఆర్థిక కార్యదర్శి శక్తికాంత దాస, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎక్కువగా స్పందిస్తూ వచ్చారు. మోడీ పీఠమెక్కిన తర్వాత అన్ని దారుల్లోనూ సర్కారును ఇరుకున పెడుతున్న విపక్షాలు పెద్ద నోట్ల రద్దు అంశాన్ని పెద్ద అస్త్రంగానే తీసుకున్నాయి. మోడీ మీద కాంగ్రెస్ యువనేత రాహుల్ ఓ రేంజ్లో విమర్శలు చేశారు. ర్యాలీల్లో, ఎన్నికల ప్రచార సభల్లో మోడీని కడిగి పారేస్తూ వచ్చారు. నిండు సభలో సర్కారు మీద విమర్శలు చేశారు. आपके पैरों के नीचे सोना है, सोना, और ये लोग वो सोना आपसे छीनना चाहते हैं. రాహుల్ అంటే జీరో అన్నంత రేంజ్ లో తీసిపడేసిన అధికార పక్షానికి తాను హీరో అని నిరూపించుకునే పనిలో పడ్డాడు రాహుల్. పార్లమెంట్ వింటర్ సెషన్ లో ప్రభుత్వంపై మాటల హంటర్ విసిరాడు. ఒకానొక దశలో ప్రధాని మోడీని కూడా డామినేట్ చేసేంతగా అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో పార్లమెంట్ లో పాలక పక్షాన్ని మాటలతో ఆటాడుకున్న రాహుల్ గాంధీ ఆపై మోడీ మీద అవినీతి ఆరోపణలతో మరింత హీట్ పెంచాడు. నిజానికి మోడీ మీద ఇలా బహిరంగంగా అవినీతి ఆరోపణలు చేసిన మొదటి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని. ఇన్నాళ్లు అవినీతి అంటే డిఫెన్స్ లో పడే కాంగ్రెస్ ఇబ్బందుల నుంచి బయటకొచ్చిన రాహుల్ ఏకంగా మోడీని టార్గెట్ చేశాడు. తాను మాట్లాడితే భూకంపం వస్తుందన్న రాహుల్ మాటలు దేశవ్యాప్త సంచలనంగా మారాయి. 100%. If they allow me to speak in parliament, you will see what an earthquake is going to come. అక్కడితో ఆగలేదు. ఆపై వరుసగా మాటల దాడులు పెంచుకుంటూ వచ్చాడు. అధికారంలోకి వచ్చాక విదేశాల్లో బ్లాక్ మనీ వెనక్కి తెచ్చి పేదల అకౌంట్లలో వేస్తామన్న మోడీ మాటల్ని గుర్తు చేస్తూ ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థపై మోడీ దాడికి దిగారని విమర్శలు గుప్పించారు. దేశంలో బ్లాక్ మనీ 1% ప్రజల దగ్గర ఉంటే మొత్తం 100% ప్రజల్ని బాధ పెట్టడం ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏటీఎం క్యూ లైన్లలో చనిపోయిన 100 మంది కుటుంబాలకు మోడీయే సమాధానం చెప్పాలన్నారు రాహుల్. దేశం కోసం పనిచేయాల్సిన ప్రధాని ఇప్పుడు ఓ ఈవెంట్ మేనేజర్లా పనిచేస్తున్నారంటూ మోడీని ఉద్దేశించి ఘాటుగా విమర్శలు చేశారు. సభలో తమను మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారంటూ విమర్శలు చేసిన రాహుల్ గాంధీ మోడీ సొంత గడ్డ మీద రెచ్చిపోయారు. గుజరాత్లో ఓ బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్ దేశ ప్రజల తరపున మోడీని నిలదీశారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోడీ ముడుపులు తీసుకున్నారంటూ బాంబు పేల్చారు. సహారా, బిర్లా డైరీల గురించి ప్రస్తావించిన రాహుల్ ఆ డైరీల్లో మోడీ ఎంతెంత తీసుకున్నారో జనం ముందు పెట్టారు. उनको सहारा के रिकॉर्ड मिले. सहारा के रिकॉर्ड में जो लिखा था मैं आपको बताता हूं. एंट्रियां थी रिकॉर्ड में. 30 अक्टूबर 2013 2.5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया. ఇన్ని ఆధారాలున్నా ఐటీ శాఖ మాత్రం ఎందుకు ప్రధాని మీద చర్యలు తీసుకోవడం లేదో తెలియడం లేదని, బహుశా ప్రధాని అని భయపడిందా అని అనుమానాలు వ్యక్తం చేశారు. మొత్తంగా నిన్న మొన్నటి వరకు నిండు సభలో చాలాసార్లు అబాసుపాలైన రాహుల్ గాంధీ ఇప్పుడిలా ప్రధాని మీదే ఫైర్ అవ్వడం చూస్తుంటే
కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ మొదలైంది. ఇలా రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలపై మోడీ కూడా రియాక్ట్ అయ్యారు. యువనేతపై మోడీ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. మొత్తంగా రాహుల్ ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నారంటూనే ఆయన మాట్లాడిన తర్వాత కూడా భూకంపం రాలేదంటూ సెటైర్లు పేల్చారు. ఎవరి పాలన అవినీతిమయమో ప్రజలకు తెలుసని ముందు ఆ విషయాన్ని రాహుల్ గుర్తుంచుకోవాలన్నారు మోడీ. जब से उन्होंने बोलना सीखा है और बोलना शुरू किया है, मेरी खुशी का कोई पार नहीं है. 2009 में पता ही नहीं चलता था कि भाई इस पैकेट के अंदर क्या है, पता ही नहीं चलता था. अब पता चल रहा है कि भाई ये है ये नहीं है. न बोलते तो बड़ा भूकंप आ जाता था और देश को इतना बड़ा भूकंप झेलना पड़ता, ये देश 10 साल तक उभर नहीं सकता था. लेकिन अच्छा हुआ कि बोलना शुरू हो गया तो पता चल रहा है भूकंप की संभावना, क्योंकि देश की जनता समझ गई. రాహుల్ తో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను మోడీ టార్గెట్ చేశారు. నోట్ల రద్దుపై పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపైన స్పందించారు. కేంద్రం చర్యలను విమర్శించిన మన్మోహన్ సింగ్ ప్రసంగం అసంబద్ధమన్నారు. అది ఆయన పనితీరుకు అద్దం పట్టే ప్రసంగమని, వాస్తవానికి ఆయన ఇచ్చింది తన రిపోర్టు కార్డు కాదని, పొరపాటున ఆయన రిపోర్టు కార్డే సభలో ఇచ్చేశారని చురకలంటించారు మోడీ. उन्होंने अभी ऐसा कहा, जब मैं कैशलेस की बात करता हूं, उन्होंने कहा कि जिस देश में 50% लोग गरीब हो वहां ये टेक्नोलॉजी वगैरह कैसे हो सकता है. अब मुझे बताओ भाई, ये वो अपना रिपोर्ट कार्ड दे रहे हैं कि मेरा दे रहे हैं? ये 50% गरीबी, ये विरासत किसकी मैं झेल रहा हूं जी? मनमोहन सिंह जी, आप विरोध करे कोई बात नहीं, आप पूर्व प्रधानमंत्री हैं, हम गंभीरता से लेते हैं आपकी बात को, लेकिन आप अपना रिपोर्ट कार्ड दे रहे हैं, ये मुझे खुशी हो रही है. మొత్తంగా రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ లను ఒకేసారి కడిగి పారేశారు మోడీ. రాహుల్ ముందు మాట్లాడటం నేర్చుకోవాలని చురకలంటించారు. అంతేకాదు, సంస్కరణల పేరుతో మన్మోహన్ సింగ్ దేశానికి చేసిందేమీ లేదన్నారు. ఆర్థిక సంస్కరణలు చేస్తుంటే ప్రతిపక్షాలు అవినీతి పరులకు మద్దతు పలుకుతున్నాయంటూ విమర్శలు చేశారు. మొత్తంగా మోడీ కూడా అదే రేంజ్ లో ఫైర్ అయ్యారు. రాహుల్ పై ఓ రేంజ్ లో మాటల తూటాలు పెంచారు. కాంగ్రెస్ పార్టీని దేశంలో అవినీతి మురికి కాలువగా చెప్పుకొచ్చిన మోడీ అలాంటి కాలువను శుభ్రం చేసేటప్పుడు ఇలా వాసన రావడం, కాస్తంత బురద అంటుకోవడం మామూలేనంటూ చురకలంటించారు. మొత్తంగా మోడీ రాహుల్ మధ్య మాటల యుద్ధం శీతాకాలంలో కూడా దేశ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. గడిచిన 2 ఏళ్లుగా రాహుల్ ని కనీసం పట్టించుకోని ప్రధాని కూడా ఇప్పుడు ఆయన మాటలపై స్పందించడం చూస్తుంటే కాంగ్రెస్ శ్రేణులు తెగ సంబరపడిపోతున్నాయి. మోడీ రాహుల్ మధ్య మాటల యుద్ధం దేనికి దారి తీయబోతోంది? దాని ప్రభావం ఎవరెవరి మీద ఉండబోతోంది? మోడీ మీద విమర్శలతో విరుచుకుపడుతున్న విపక్షాలకు రాహుల్ ట్వీట్లు కొత్త బలాన్నిచ్చాయా? మోడీ వర్సెస్ రాహుల్ గా సాగుతున్న ఈ కామెంట్ల వార్ ముందు ముందు ఎలాంటి ప్రభావం చూపనుంది? సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని అయిన మోడీ మీద విమర్శలు చేయడానికి ప్రతిపక్షానికి పెద్దగా ఆయుధాలేమీ దొరకలేదు. చిన్న చితక అంశాలపై అప్పుడప్పుడు విరుచుకుపడుతున్నా వాటి మీద పెద్దగా నిలబడలేకపోయింది. ఆఖరికి పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్ అంశంలో ప్రధాని మీద దాడి చేద్దామన్నా అది కూడా సక్సెస్ అవ్వలేదు. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రతి ఒక్కరి చేతికి బ్రహ్మాస్త్రం దొరికినట్లయింది. దీంతో ఈ అంశాన్ని బేస్ చేసుకుని ప్రతి ఒక్కరూ మోడీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీలో స్తబ్దుగా ఉంటూ వచ్చిన రాహుల్ గాంధీ కూడా తన నోరు జోరు పెంచారు. ఒక్క మాటలతోనే కాదు, ఆన్లైన్లో ట్వీట్లతో కూడా మోడీని ఆటాడుకుంటున్నారు కాంగ్రెస్ యువనేత.
మొత్తంగా రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీలు తమ ట్విట్టర్ అకౌంట్లు వేదికగా కూడా హాట్ విమర్శలు చేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు మాట్లాడడానికే కాస్తంత వెనక్కి తగ్గిన రాహుల్ గాంధీ డిమానిటైజేషన్ తర్వాత ఒక్కసారిగా స్పీడ్ పెంచేశారు. రీసెంట్ గా మరిన్ని ట్వీట్స్ తో హీట్ పుట్టిస్తున్నారు రాహుల్. 2012, 2013 సంవత్సరాల్లో మోడీ తీసుకున్న ప్యాకెట్లలో ఏముందో చెప్పాలంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లపై మోడీ దీటుగానే ట్వీటారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఒక్కసారిగా మోడీ మీద విమర్శల వేడి పెరిగిపోయింది. మోడీ అంటే అంతెత్తున లేచే కేజ్రీవాల్ డిమానిటైజేషన్ తర్వాత ఘాటుగా స్పందిస్తూ వచ్చారు. పెద్ద నోట్ల రద్దుతో నిజంగా అవినీతి, నల్లధనం అంతమైతే తాను కూడా మోడీని కీర్తిస్తానని కేజ్రీవాల్ అన్నారు. ఇదో అనాలోచిత నిర్ణయమని కొట్టిపారేశారు. ముందు వెనక ఆలోచించకుండా సామాన్యుణ్ణి ఇబ్బంది పెట్టేలా ఈ నిర్ణయాన్ని అమలు చేశారంటూ మోడీని కడిగి పారేశారు కేజ్రీవాల్. एक चीज का जवाब मेरे को नहीं मिल रहा कि 1000 के नोट बंद करके 2000 के नोट लाने से भ्रष्टाचार कैसे खत्म होगा। 1000 के नोट बंद करके 2000 के नोट लाने से काला पैसा कैसे खत्म होगा। जो लोग अफसर को पहले रिश्वत देने जाया करते थे वो हजार के नोटों की अगर 100 लेके जाते थे अब उनको 50 ही ले जाने पड़ेंगे। उनको तो सहूलियत हो गई और ज्यादा 2-2 हजार रुपए के नोट करने से। जिन लोगों के घरों में करोड़ों रुपया जमा था कमरों के अंदर, उनके कमरों में बिस्तरों में करोड़ों रुपए था, उनको तो अब 2-2 हजार के नोट मिल जाएंगे। उनको तो और सहूलियत हो गई। तो मेरे को अभी तक ये समझ नहीं आ रहा कि 1000 रुपए के नोट हटा के 2000 रुपए का नोट लाने से काला पैसा और भ्रष्टाचार कैसे खत्म होगा। ఒక్క కేజ్రీయే కాదు, పశ్చిమ బెంగాల్ సీఎం ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ కూడా అదే రేంజ్ లో మోడీపై ఫైర్ అయ్యారు. మోడీ తీసుకున్న నిర్ణయం దేశంలో ప్రజలను బిచ్చగాళ్లను చేసిందన్నారు. ఇక ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అదే రేంజ్ లో ఫైర్ అయ్యారు. నోట్లు రద్దు చేసి 50 రోజులవుతున్నా జనం ఇబ్బందులు తీరలేదన్నారు. దేశం నగదు రహిత చెల్లింపులకు సిద్ధంగా లేదన్నారు. तब ये मामला साफ हो गया कि देश के प्रधानमंत्री बुरी तरह से भ्रष्टाचार में लिप्त थे और ये घिर गए हैं इसमें, और वो सफाई दे देश के सामने खुद अपने दें। और हम मांग करेंगे प्रधानमंत्री से खुद कि अगर आनाकानी करते हैं तो सुप्रीम कोर्ट के सिटिंग जज के देख रेख में इसकी तुरंत जांच की घोषणा भी करें। ఇలా ఒకరి తర్వాత ఒకరు విపక్షాలు నోట్ల రద్దు మీద ధ్వజమెత్తుతుంటే బీజేపీ, కాంగ్రెస్ల మధ్య వారుగా మారింది. మోడీ మీద రాహుల్ చేసిన విమర్శలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. చరిత్ర ఏంటో తెలియకుండా రాహుల్ మాట్లాడడం కరెక్ట్ కాదని హితవు పలికింది. కాంగ్రెస్ హయాంలో పంచభూతాల్లో దేన్ని వదలకుండా అవినీతికి పాల్పడ్డారని, దాన్ని మనసులో ఉంచుకుని విమర్శలు చేయాలని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శలు చేశారు. అగస్తా స్కామ్ గురించి దృష్టి మరల్చేందుకే ఈ అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటూ ఘాటుగా స్పందించింది బీజేపీ. ఈ విమర్శలకు కాంగ్రెస్ కూడా ఘాటుగానే స్పందించింది. పేదలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో గిరిజనుల భూముల్ని కేంద్రం లాక్కుందని విమర్శలు చేసింది. గుజరాత్ లో దళితులు తీవ్రమైన అభద్రతతో బతుకుతున్నారని రాహుల్ మరోసారి బీజేపీ మీద విరుచుకుపడ్డారు. దీనికి బీజేపీ కూడా మరో కౌంటర్ ఇచ్చింది. నిజానికి రాహుల్ ఓ పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ ఎద్దేవా చేసింది. ఇలా రాహుల్, మోడీల మధ్య మాటల యుద్ధం కాస్త కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధంగా రూపుమార్చుకుంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఇరు పార్టీలు ఇలా ఈ రేంజ్ లో మాటల తూటాలు పేల్చుకోవడం కూడా ఇదే మొదటిసారి. ఇక ముందు ఈ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయన్నది విశ్లేషకుల ఊహకు కూడా అందడం లేదు. నేతల మాటల యుద్ధాలు తర్వాత ముందసలు దేశంలో ప్రజల కష్టాలు పట్టించుకునేది ఎవరు? పెద్ద నోట్ల రద్దుతో అష్ట కష్టాలు పడుతున్న జనం గోడు వినేదెవరు? అసలు ఏం చేయాల్సిన పాలకులు ఏం చేస్తున్నారు? ఎలా ప్రవర్తించాల్సిన ప్రతిపక్షాలు ఎలా ప్రవర్తిస్తున్నాయి? ఈ వాదులాటల మధ్య నలిగిపోతున్న లేగదూడల సంగతి ఏంటి? నవంబర్ 8 రాత్రి హఠాత్తుగా పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్రం దాని తర్వాత తలెత్తే పర్యవసానాలను ముందుగా ఊహించలేకపోయిందా అంటే కొంతమేర అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నేతలు రోజుకోలా మాట మార్చారు. ముందు 10 రోజుల్లో సమస్య తీరిపోతుందన్నారు, ఆపై 4 రోజులన్నారు, ఆ తర్వాత 50 రోజులన్నారు, ఇప్పుడు మరోసారి ఇంకో నెల పొడిగించారు.
ఇదొక్కటే కాదు, పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ కూడా గడిచిన నెలన్నర రోజుల్లో 60 సార్లకు పైగా తన నిబంధనలు ప్రకటించి మార్చుకుంది. ఆర్బీఐ తీరు చూస్తుంటే ఇదేదో రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిపోయిందని కాంగ్రెస్ నేతలే విమర్శలు చేశారు. అసలు ఇంతలా ఆర్బీఐ ఎందుకు తన మాట మార్చుకుందో సాక్షాత్తు ఊర్జిత్ పటేల్ కి కూడా తెలియదు. నిజానికి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటే దాని ప్రకంపనలు కొన్నాళ్ల పాటు ఉంటాయి. నోట్ల రద్దు లాంటి నిర్ణయంతో జనం ఇబ్బంది పడతారన్నది ప్రభుత్వానికి తెలియంది కాదు. కానీ 18 లక్షల కోట్ల డబ్బున్న మన వ్యవస్థలో 15 లక్షల కోట్లు విలువ చేసే పెద్ద నోట్లను ఒక్కసారిగా రద్దు చేస్తే అది ఒక్కసారిగా దేశాన్ని అతలాకుతలం చేస్తుందన్నది మేధావులకు మాత్రమే తట్టే ఆలోచన కాదు. నల్లధనం అంతానికి పెద్ద నోట్ల రద్దు తప్పు కాకపోయినా దానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం ముమ్మాటికి తప్పిదమే. ఈ దశలో కేంద్రం ఏమాత్రం చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు. ప్రభుత్వం తప్పు చేస్తుందన్నప్పుడు బాధ్యతాయుతమైన ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మాని సక్రమంగా మార్గదర్శనం చేయాలి. ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని తన బాధ్యతను నెరవేర్చాలి. ఇవన్నీ జరగడానికి వేదిక పార్లమెంట్ సమావేశాలే. కానీ ఈ శీతాకాల సమావేశాల్లో ఏ ఒక్క నిమిషం కూడా ఆ దిశగా సాగలేదు. డిమానిటైజేషన్ తర్వాత బయట బోలెడు విమర్శలు చేసిన ప్రతిపక్షాలు నిండు సభలో మాత్రం నిర్ణయాత్మకంగా అడుగులేయలేకపోయాయి. జనం మధ్య చేసిన విమర్శలు సభాముఖంగా చెప్తే పాలకులకు కూడా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉండేది. ప్రభుత్వం కూడా తన నిర్ణయం వెనుక పూర్వాపరాలు, సమస్యల పరిష్కారాల గురించి సభలో చర్చించేది. దీంతో ప్రజలకు కూడా సరైన సమాచారం అంది, స్పష్టత వచ్చేది. కానీ ప్రతిపక్షాలు గాని పాలకపక్షం గాని ఈ దిశగా ప్రజలకు కమ్యూనికేట్ చేసేలా ప్రవర్తించలేదు. దీంతో మొత్తంగా ఈ శీతాకాల సమావేశాలు గంగార్పణమైపోయాయి. ఆ సేతు హిమాచలం 125 కోట్ల మంది ప్రజలు ఒకే ఒక సమస్య మీద ఇబ్బందులు పడుతున్నప్పుడు పాలక ప్రతిపక్షాలు సమిష్టిగా అడుగులేయలేకపోయాయి. ఇలాంటి టైంలో కూడా మన నేతలు దేశ ప్రజల కోసం కూడా తమ ఆహాలను, అహంకారాలను, ఆవేశాలను పక్కన పెట్టలేకపోయారు. రాజకీయాలు, రాజకీయాధిపత్యాలే తప్ప ప్రజల కష్టాలు తీర్చేలా సంయమనంతో ఆలోచించలేకపోయారు. ఇప్పటికైనా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుని రాజకీయాలు చేయడం మాని ప్రజల నోట్ల కష్టాలు తీర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమర్థంగా చర్చించి సమిష్టిగా ముందుకెళ్తే నోట్ల పాట్లు సమీప భవిష్యత్తులో తీరేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే మరింత కాలం ఈ ఇబ్బందులు తప్పవు.